సంగారెడ్డి జిల్లా తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబా, రాష్ట్ర అడిషనల్ సెక్రటరీ వరప్రసాద్, అడ్వైజర్ జనార్దన్ రెడ్డి, డిఈస్ కమ్ అధ్యక్షులు వేణు హాజరయ్యారు. అనంతరం తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 1104 జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర జనరల్ సెక్రటరీ సాయిబాబా ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు నిర్వహించారు. జిల్లా నూతన అధ్యక్షులుగా కనకరాజు, ప్రధాన కార్యదర్శిగా గడ్డం శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా కళ్యాణిబాయ్, కార్యనిర్వాహక అధ్యక్షులుగా సత్యనారాయణ, అడిషనల్ సెక్రటరీగా రవికుమార్, కోశాధికారిగా రాములను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన ప్రతినిధులను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబా అభినందించారు. కార్యక్రమంలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకన్న, కంపెనీ అడిషనల్ సెక్రటరీ భాస్కర్తో పాటు యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినా కూడా ఎక్కడ పోయినా ఏ సెక్షన్ పోయినా సెక్రటరియట్లో 1104 ఎలక్ట్ సెక్రటరీ పోయినా, ప్రిన్సిపల్ సెక్రటరీతో పోయినా, ఫైనాన్స్ సెక్రటరీతో పోయినా, లేకపోతే డిప్యూటీ సీఎం గారు ఛాంబర్ పోయినా 1104 రెండు కూర్చోండి మాట్లాడే పెద్ద యూనిట్ మీది. అంటే మీరు ఇచ్చే మెజార్టీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఈరోజు ఇవాళ మన మేనేజ్మెంట్ కాదు ప్రభుత్వ దృష్టి ఉంటే 1104 మెజార్టీ యూనియన్గా కొనసాగుతుందని చెప్పి వాళ్ళకి తెలుసు. అంటే మీరు ఇచ్చిన ఈ యొక్క సంఖ్యాపరం కానీ, మనం ఇచ్చే పనులు కానీ, మనం చేసే కార్యక్రమాలు కానీ, డివిజన్ స్థాయిలో కానీ, సర్కిల్ స్థాయిలో కానీ చేసే కార్యక్రమాలు డివిజన్ స్థాయిలో డిస్కంలో కానీ, జెన్కో కానీ, ట్రాన్స్కో కానీ, ఎంపీడీసీఎల్ కానీ, ఎస్పీడీసీఎల్ కానీ మీ అందరి సపోర్ట్తోనే మరి ఈరోజు మనం ముందుకు పోతున్నాం. మన ఆర్గనైజేషన్ కూడా ముందుకు పోతుంది. భవిష్యత్తులో ఈ మధ్యకాలంలో మీరు చూశారు, దేశవ్యాప్తంగా ఇక్కడ చూసినా ప్రైవేటీకరణ అంటుంది, ఉత్తరప్రదేశ్లో ప్రైవేటీకరణ అంటున్నారు. మరి ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న రాష్ట్రాలుగా ప్రైవేటీకరణ అంటున్నాయి. ఎక్కడైతే ఎప్పుడు ప్రైవేటీకరణ ఉంది, దాదాపు నేను 8 సంవత్సరాలు పూర్తయింది జనసేనగా ఛార్జ్ తీసుకొని ఆ 8 సంవత్సరాలు ఇప్పుడు చూసిన ప్రైవేటీకరణకు నెలకు కూడా ఏదో ప్రోగ్రామ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అన్నటువంటి ప్రోగ్రామ్స్ చేయకూడదంటే మనంతా ఐకమత్యంగా ఉండాలి. ఆ ప్రోగ్రాంలు అటెండ్ కావద్దు, ఆ ప్రైవేటీకరణ కావద్దు అనుకుంటే మనంతా ఐకమత్యంగా ఉండాలి. మన ఐకమత్యం ఎప్పుడైతే లోపిస్తుందో మన ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిందని చెప్పి ఒకసారి మీరందరూ గమనించాలి. ఎప్పుడు కేంద్ర నాయకత్వం ఏ పిలిపించినా మీరందరూ సమాయత్తం కావాలి. రాబోయే పిఆర్సీ రేపు మార్చిలో మనకు ఎండింగ్ అయిపోతుంది, ఏప్రిల్ 1 నుంచి మొదలవుతుంది. దానితో మనం సమాయత్తం కావాలి. మనం ఒక ఆయన ఈ మధ్యకాలంలో మనం ఏమని ప్రయాణం చేస్తాం, మా యూనియన్ పెద్దది, మా యూనియన్ మాది అని చెప్పుకుంటూ వచ్చే ఒక యూనియన్ ఆయన టీటప్ అయ్యా వెళ్ళిపోయారు. టీటప్గా విడిపోతున్నారు, టీటప్ విడిపోతుంది, టీటప్ వెళ్ళిపోయింది అన్నారు. టీటప్గా విడిపోవడం వాళ్ళు టీటప్గా ఒకవేళ 1104 పోయిందని ఏదైతే ప్రచారం చేసుకుంటూ ఈ మధ్యకాలంలో 1104 వెళ్ళిపోయిందని చెప్పి ఎప్పుడైతే మీకు తీసుకొచ్చిందో వాళ్ళు 13 సంఘాలతో ఏర్పడిన టీటప్, మరి మిగతా 12 సంఘాలతో నీవెందుకు టేకప్ చేయలేకపోయినావు? నీవేదైతే కన్వీనర్గా ఆ యొక్క పోస్టులు కొనసాగిస్తున్నావు కాబట్టి మరి నువ్వు ఒక కన్వీనర్ హోదాలో ఉండి మన యొక్క టీటప్గా చైర్మన్గా నీవెందుకు కొనసాగి దాన్ని ముందుకు తీసుకోపోలేదు? ఆ యొక్క వేదిక ఈరోజు 1104 యూనియన్ ఒక వేదికను కార్మికులకు ద్రోహంగా నువ్వు మాట్లాడుతున్నావు. నీ యొక్క చరిత్ర తెలియదా? మీ యొక్క యూనియన్ చరిత్ర తెలియదా? ఒక్కసారి నెమరేసుకోవాలి. 1104 చరిత్ర త్యాగాలకు, ఉద్యమాలకు ఎప్పుడైనా వెనుకాడే పరిస్థితి లేదు. కార్మిక శ్రేయస్ కొరకు పనిచేసే యూనియన్ 1104 యూనియన్, కార్మికుల కొరకు నిరంతరంగా పోరాటం చేసే యూనియన్ 1104 యూనియన్ 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యూనియన్గా మన గతంలో మా పూర్వపు నాయకులు ఎక్కడ వెనుకాడ చేయకుండా ఏ ప్రభుత్వం ఉన్నా, యాజమాన్యం ఉన్నా సమస్యల కొరకు పోరాటం చేసుకుంటూ ఉద్యమాలు చేసి ప్రాణాలకు తెగించి జీతాలు కోరుకున్న సమస్యలు టర్మినేషన్ సందర్భాలుగా ఈ యొక్క 1104 కార్మిక సంఘాల్లో ఉంది. అది గుర్తించుకోవాలని చెప్పి ఒకసారి మీ ద్వారా తెలియపరుస్తున్నాం. ప్రభుత్వం ఈరోజు మేనేజ్మెంట్ 2 లక్షల రూపాయలు వాళ్ళకు బెనిఫిట్ ఇచ్చే ప్రయత్నం ఏది ఇంప్లిమెంట్ అయింది. రేపు వచ్చే పిఆర్సీలో వాళ్ళకు మెడికల్గా ఏదైతే మేనేజ్మెంట్ ఉందో, మేనేజ్మెంట్ భరించేది ఉందో వాళ్ళకు ఖచ్చితంగా
ఆత్మహత్య ఎంప్లాయ్ ఇచ్చే ప్రయత్నం లెవెనాపూర్లో చేస్తామని చెప్పి మరి అలాగే ఇలా డిఏ మనకు 6,000 కోట్లు వస్తుంది, వాళ్ళకి డిఏ వస్తుంది. హెచ్ఆర్ఏ మనకు ఇస్తుంది, వాళ్ళకి హెచ్ఆర్ ఇస్తున్నాం. కానీ రావాల్సినవి కొన్ని ఉన్నాయి. మనం ఎంకాజ్మెంట్ చేసుకుంటున్నాం ఇయర్స్ మీద, వాళ్ళకి ఇయర్స్ వస్తలేవు. తర్వాత సీనియర్ లిస్ట్ లేవు, మెడికల్ ఇన్వాలిడేషన్ లేదు. ఇలా కొన్ని విషయాలు మాత్రం వాళ్ళకు ఇబ్బంది అయితే అవుతుంది. వాళ్ళ అప్గ్రేడేషన్ మనకు యాక్చువల్ అయితే ఏదైతే స్టాండింగ్ ఆర్డర్స్లో అప్గ్రేడేషన్ ఉందో 5 సంవత్సరాలు, వాళ్ళకి 5 సంవత్సరాలకు అప్గ్రేడేషన్కి ఇవ్వాలి. వాళ్ళ అప్గ్రేడేషన్గా కష్టంగా ఇచ్చి ఎప్పటి నుంచి ఏరియాస్ ఇంకా ఇవ్వాల్సిన పరిస్థితి అయితే యాజమాన్యంతో కొట్లాడే పరిస్థితి అయితే 11 వెనకాడ లేదు. దాని విషయం 80% ఇప్పిస్తామని చెప్పి సభగా మనం